హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజైతే వీకెండ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కొంచెం ట్రావెల్ బ్లాగ్ అండ్ స్పెషల్ బ్లాగ్ అనే చెప్తాను నేను. సో సాటర్డే రోజు సెకండ్ సాటర్డే ఉండే కదా, ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాము. బేసిక్గా మమ్మీ వచ్చినప్పుడే మనము ఇండియా గేట్కి వెళ్ళాం కదా, అక్కడ ఎలిఫెంటో కేవ్స్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళాలి. కానీ మాకు తెలియదు అక్కడికి వెళ్ళేంతవరకు కూడా 1 డే పట్టిద్ది అన్నారు. ఇంకా మాకు అక్కడికే టైం పట్టింది, పిల్లలు కూడా అలసిపోయారు, ఇంకా వేరేవి చూసుకునేవి ఉన్నావు అనేసి ఆ రోజు డ్రాప్ అయిపోయాము. సో ఇంకా 2 డేస్ ఉంది కదా, పిల్లలు కూడా ఎక్కడికన్నా తీసుకువెళ్ళు నాన్న అంటే. సో ఈ సాటర్డే అయితే కన్నయ్యకి స్కూల్ ఉంది. సెకండ్ సాటర్డే బేసిక్ ఉండదు, బట్ కన్నయ్యకి స్కూల్ ఉంది. ముందు రోజు హాలిడే ఉండే అన్నట్టు, అందుకని. కానీ ఇంకా మేము లీవ్ పెట్టేసి ఇక్కడికి వెళ్ళాలంటే 1 డే పట్టిద్ది అన్నప్పుడే మేము అనుకున్నాము, పిల్లలు కూడా బాగా అలసిపోతారు అనేసి. సో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు కూడా క్లియర్గా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మనము ముంబైకి వచ్చిన కొత్తలో ఫస్ట్ వచ్చిన మెట్రో స్టేషన్ అండి. మళ్ళీ ఇప్పుడు మెట్రోకి వెళ్తున్నాము. వీకెండ్ కదా, సర్లే మెట్రోకి వెళ్ళేద్దాం అన్నట్టుగా వెళ్ళాము. బట్ చూస్తే అర్థమైంది ఎంత క్రౌడ్ ఉందో, అమ్మో అనిపించింది. ఇంకా ఇంటి దగ్గర నుండి ఆటో తీసుకొని, ఆటో నుండి మెట్రో స్టేషన్ అంటే లోకల్ ట్రైన్, మెట్రో కాదు లోకల్ ట్రైన్కి వెళ్ళేసాము. ఇంకా త్వరగానే ఇంకా టికెట్ కూడా దొరికింది. కానీ చాలా వీకెండ్ అయినా కూడా ఎంత క్రౌడ్గా ఉందంటే, ఏదో పిల్లలు కూర్చోవడానికి ఉన్నది, తర్వాతకి ఇంకా మేమైతే నిల్చొనే ఉన్నాము. కాసేపటికి మనం దిగేది ఏంటి, ఇండియా గేట్ లాస్ట్ స్టాప్ సిఎస్టీ అంటారండి. సో ఎంత ఖాళీగా ఉందో చూసారు కదా, లాస్ట్ దిగే టైంకి ఫుల్ ఖాళీ అయిపోయింది. అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు అన్నట్టు. ఏమంటారు చూడండి, మెట్రో లోకల్ ట్రైన్ ఇవి ఖాళీగా ఉంటే భలే అనిపిస్తుంది అన్నట్టు చూడడానికి కూడా. లాస్ట్ స్టాప్ అని చెప్పాను కదా, ఇంకా లాస్ట్ స్టాప్ కాబట్టి కూల్గా దిగేసేయచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ ఆటో కట్టుకొని వెళ్ళాలి. డైరెక్ట్గా అయితే ఇంకా మనము యూజ్ ఉండదండి, ఫ్యామిలీతో వెళ్తేనే డైరెక్ట్. ఎందుకంటే ఒక 4000-3000 ఎబో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాబ్ బుక్ చేసుకుంటే, అదేదో ఇంకా మేము వెళ్ళేది నలుగురమే కదా, ఎందుకనేసి ఇంకా ఆటోలో అక్కడి నుంచి ఆటో, ఇటు మెట్రో, నెక్స్ట్ ఇక్కడ క్యాబ్ కూడా ఫుల్ అయ్యేంత వరకు కూడా ఏమీ తీసుకొని వెళ్ళరు. సో మేమేమనుకున్నామంటే సెకండ్ సాటర్డే వీకెండ్ కదా, కొంచెం రష్ కూడా తక్కువ ఉంటుంది అనుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి అయింది, వీకెండ్స్లోనే ఎక్కువ వస్తారు లోకల్ వాళ్ళైనా. ఎందుకంటే సరదాగా రావాలనే చూస్తారు కదా ఎవరైనా ఫ్యామిలీతో, అలా ఇంకా ఫారినర్స్ అయినా ఎక్కువ కనపడారండి. మా మమ్మీతో వెళ్ళినప్పుడు కన్నా ఇక్కడైతే చాలా కనపడారు. అండ్ ఇది వచ్చేసి చర్చ్ అండి, బిగ్ అంటే ముంబైలోనే పెద్ద చర్చ్, సిఎస్టీ అంటారు అన్నట్టు దీన్ని. ఎంత పెద్దది అంటే ఇక్కడ చూసారు కదా, మొత్తం గ్రౌండ్. ఇక్కడ ఏంటి క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ ప్లేయర్స్ ఉంటారు అన్నట్టు. అది లోపల మనకి ఫెన్సింగ్ లాగా కట్టారు కదా, ఇంతవరకే లోపల మొత్తం చర్చ్ అన్నట్టు. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, చాలా పెద్దది. ఇంకా వచ్చి రాగానే పానీపూరి తినాలనిపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, జస్ట్ పాలు తాగేసి వచ్చాము. ఎంత కారం ఉందంటే నేను ఆ పూరి చూడగానే అనుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి చిట్టి వికీ చైన్స్ అండి. లాస్ట్ టైం మా మమ్మీతో వచ్చినప్పుడు ఇంత లేకుండే, బట్ ఈరోజు ఎందుకు ఫుల్ అనిపించింది స్ట్రీట్ షాపింగ్. పానీపూరి తిన్న తర్వాతకి ఫుల్ కారమై ఒక కుల్ఫీ తీసుకున్నాము. ముంబైలో మావరబడి కేక్ అయినా, మావరబడి ఐస్ క్రీమ్స్ అయినా చాలా ఫేమస్, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బాంబే ఏంటిది మనము సఫారీ అంటే చూడాల్సిన ప్లేసెస్ అని, అందులో ఒక 3-4 తప్ప అన్నీ చూసాము. ఫస్ట్ టైం చూసినాం కాబట్టి గేట్వే ఆఫ్ ఇండియా బాగా అనిపించింది. ఈసారి మళ్ళీ రొటీన్గా ఏం లేదనిపించింది. బట్ ఇక్కడి నుంచే ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళేదండి, తాజ్ హోటల్. ఇక్కడ మనం ఇది కూడా చూసుకుంటే బాగుండే లాస్ట్, కానీ నిజంగా వెళ్ళొచ్చిన తర్వాత
వీక్కి మీకు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒక్కరోజు సరిపోతుందండి. ఇంకేం పెట్టుకోకూడదు. ఎలిఫెంటా కేవ్స్ చూడాలంటే. నెక్స్ట్ చూసారు కదా మమ్మీ, లాస్ట్ టైం మీరు వ్లాగ్ చూసి ఉంటే అక్కడ కన్నా ఇక్కడ ఫుల్ క్రౌడ్ అండి, ఫుల్ క్రౌడ్ ఉంది. जाने का लो आने 4 घंटे का टाइम दे रहा ना आपको, तो कोई बोर्ड पे आ जाना. चले एलिफेंटा 290 ऑनलाइन पेमेंट ऑनलाइन नहीं है. हाँ ठीक है भाई. आगे जाओ आगे जाओ आगे जाओ. जगह बहुत है ऊपर बैठ सकते. हाँ चलो. సో ఇక్కడ 270 ఒక్కరికి అండి టికెట్ ఒకటి. బట్ వెళ్ళడానికి మీకు ఒకటి తెలుసా, బోట్ జర్నీ, సముద్రంలో జర్నీ ఇష్టపడే వాళ్ళకి, ఎప్పుడు రొటీన్గా జర్నీ అంటే రోడ్ పైన అనే కదా, సీలో జర్నీ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. 1 అవర్ సముద్రంలోనే ఉంటాము. ఈ ఓన్లీ 1 అవర్ రావడం, 1 అవర్ పోవడం జర్నీనే. నిజంగా అమేజింగ్ అండి. నాకు ఇప్పటి వరకు చూసిన అంటే టెంపుల్స్ అది స్పెషల్, అవి పక్కన పెడితే ఇది నాకు నా లైఫ్లో మర్చిపోలేని ప్లేస్ అంటే ఇదే. ఎందుకో ఏంటని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 పార్ట్స్ లాగా చేశాను ఇది. ఎందుకంటే నాకు ఎప్పటికీ గుర్తుండాలి అని, ఏది కూడా నాకు స్కిప్ చేపియాలి, ఏది కూడా డిలీట్ చేయాలనే ఫీలింగ్ నాకు రాలేదు. అందుకే రేపనాడు మేము చూసుకోవడానికైనా. అండ్ ఎంత స్లోగా వెళ్తుందంటే, మీకు విషయం తెలుసా, ఇది కొంచెం సముద్రం మధ్యలోకి వెళ్ళేసరికి ఆ వాటర్ మన చేతికి అందుతున్న ఫీలింగ్ వచ్చింది. అంటే బోటు కిందికి అయిపోయి వాటర్ పైకి అయినాయి అన్నట్టు, అంత ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తే ఇంకొంచెం చేయి కింద పడితే వాటరే. ఎంత స్లో అంటే, అందుకే గంట పట్టిందండి జర్నీ మాత్రము. ఆల్మోస్ట్ 1 అవర్. మేము ఇంటి దగ్గర నుండి 10కి స్టార్ట్ అయితే మెట్రో ఎక్కి దిగి ఇక్కడ 11:15 స్టార్ట్ అయినాం. దిగేసరికి 1:30 అయింది. నిజంగా 1 అవర్. అండ్ ఇక్కడ ఇవి పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయి కదా, ఇవి ఫారినర్స్ అండి, అంటే ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఉంటాయి అన్నట్టు. మొత్తం ఇదంతా ఇంకా గేట్ వే ఆఫ్ ఇండియా అంటే అందరికి తెలిసిందే కదా, మన ఇండియా బార్డర్ అన్నట్టు. ఇక్కడ ఇంకా మనకి ఏమి ఉండదు, మొత్తం సముద్రమే. ఇంకా మన దగ్గర నుంచి ఏమన్నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అవ్వాలన్నా, లేదంటే ఏమంటారు చూడండి, ఫారిన్ నుంచి అవ్వాలన్నా కూడా ఈ షిప్ ద్వారానే. ఎంత పెద్ద షిప్ అంటే నైట్ టైం సూపర్ ఉంది. ఇంకా అది కూడా మీకు చూపిస్తానులేండి. బాగా అసలు కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేస్తాం. కానీ మేము ఇటు సైడ్ కూర్చుంటే వీడియోకి బాగుంటుంది అండ్ లుక్ బాగుంటుంది అని కూర్చున్నాము. కానీ ఫుల్ ఎండ కొట్టింది. అమ్మో ఇంకా రావట్లే, ఎంత చీమలాగా వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, వెరీ స్లో వెరీ స్లో. అండ్ మీరు హాట్స్టార్లో ఒక మూవీ ఉంది మోక్ష ఐలాండ్ అని, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉందండి. చుట్టుపక్కల ఏం లేదు, చుట్టూ సముద్రమే. ఆ కొండ ఉంది చూడండి, అదంతా ఒక్కటే కొండ, అక్కడికే వెళ్ళాలి. అది తప్ప ఉండటానికి ఎక్కడండి, ఇదే బార్డర్ అండ్ ఇదే సముద్రం, అటు సముద్రం ఇటు సముద్రం. కాబట్టి అసలు ఇక్కడ ఇల్లు లేదు, ఏం లేదు. ఎవరు రావాలన్నా ఈ బోట్ ఎక్కి 1 అవర్ పోవాలి, 1 అవర్ రావాలి. అండ్ ఈ బోట్ ల్యాండింగ్ అంటే ఆ దగ్గరికి పెట్టడము నాకైతే అంత బాగా అనిపించింది అసలు. సూపర్ అండి సూపర్. ఇంకా మేము బోటును ఆల్మోస్ట్ 1 అవర్ పైనే ఉందిలేండి జర్నీ. ఇంకా దిగేసరికి 1:30 అలా అయ్యింది. చూసారు కదా, చుట్టూ వాటరే, అటు కాలు పెట్టేలాగలేదు, ఇటు పెట్టేలాగలేదు. అక్కడ బ్రిడ్జ్, అటు చూసారు కదా, అటు సైడ్ బ్రిడ్జ్, అటు సైడ్ ఎవ్వరు ఉండరు, ఏమి జనాలు ఉండరు. ఫైనల్లీ ఇదండి, ఖచ్చితంగా ముంబై వచ్చిన వాళ్ళు రావాలి, ఖచ్చితంగా చూడాలనుకున్న ప్లేస్లో ఎలిఫెంటా కేవ్స్ ఒకటి వండర్ఫుల్. అసలు మాటల్లో చెప్పలేము, అంత అద్భుతంగా ఉంది. ఎక్కువ ఏమంటారు చూడండి, మనది మనం చూసుకోవడం కన్నా పక్కన వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారని ఫారినర్స్ ఎక్కువ చూస్తున్నారు. అండ్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఇంతేనండి, రోడ్డు అటు సైడ్ సముద్రమే, ఇటు సైడ్ సముద్రమే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ షాప్ వాళ్ళు ఎక్కడ ఉంటారని. బట్ ఈవినింగ్ 5:30 వరకు ఉంటారంట. తర్వాత అంతా ప్యాక్ చేసి ఇక్కడనే కొంతమంది వండుకొని తినడము, లేదంటే మళ్ళీ బోట్ ఎక్కి మళ్ళీ గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్తారంట. ఇక్కడ ప్లేస్ ఏమి ఉండదు. చూసారు కదా, అటు సముద్రమే, ఇటు సముద్రమే. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి మనం, వాకబుల్ కాదు లోపలికి వెళ్ళాలంటే. ఇంత బుజ్జి ట్రైన్ అయితే ఎంత బాగుందో. రాగానే ఇంకా పిల్లలకి ఇక్కడ ఒక బనానా ఒకటి వచ్చేసి 10 రూపీస్,
రూపీస్ 10 రూపీస్ ఉన్నాయి, 10 రూపీస్ 20 రూపీస్ ఉన్నాయి, డబల్ ఉన్నాయి. పైగా మనం అబ్బా ఎక్కువ ఏమనిపించలే, ఎందుకో తెలుసా, వాళ్ళు అక్కడి నుండి సముద్రం అంతా దాటి ఇక్కడికి వచ్చిరావు, ఆ మాత్రం ఉండాలి కదా అనిపించింది. ఏం లేదు ఇక్కడ, అటు ఇటు సముద్రం మధ్యలో ఇది ఒక తార్ రోడ్ లాగుంది. చాలా మంది, ఫుల్ క్రౌడ్ ఉంది, ఎవ్వరు ఉండరు. వీకెండ్ హబ్బా అనుకున్నాం కానీ అసలు కాళ్ళు పెట్టేలాగా లేదు. ఇది వచ్చేసి ఆ బుజ్జి ట్రైన్. ఎండ కూడా ఫుల్ ఉందండి, అసలు మామూలుగా లేదు ఎండ. నెక్స్ట్ ఈ ట్రైన్ వస్తుంది, ఎవరు ముందెక్కితే వాళ్ళు అంతే ఫుల్ ఈ ట్రైన్కి కూడా కొట్టుకుంటారు అన్నట్టు. అది చూడండి, గోడ పక్కనే, ఇంకా పక్కన కొంచెం స్లిప్ అయినా ఇంకేం లేదు, అంతా వాటరే. చూడడానికి ఏమి ఇల్లు లేదు, ఏం లేదు. బట్ కేర్ఫుల్గానే ఉన్నారు, జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు. చెప్పాను కదా, ఫారినర్స్ ఎక్కువ కనపడినారు నాకైతే. బేసిక్గా ఎందుకు నేను ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఫారినర్సే ఉన్నారు అనుకుంటూనే వెళ్తున్నాను. అంటే ఎక్కడైనా చూస్తారండి, అది కామన్. బట్ ఇక్కడ ఎందుకు ఎక్కడ చూసినా మనకి 10% ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఈ ట్రైన్ వెళ్తుంటే అసలు ఆ చిన్న గోడ ఆ పక్క నుంచి పోయి నేను ఇట్లా లాస్టే కూర్చున్నాను. అదో చూడండి, ఏమన్నా స్లిప్ అయ్యిందా అంతే. అసలు ఏం ట్రైను, ఏం జర్నీ, ఒక కొత్త ప్రపంచంకి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకైతే. హాట్స్టార్లో మోక్ష ఐలాండ్ మూవీ ఉంది, అది పిల్లలకి చూపించకండి, మీరు చూడండి. నేను చూశాను, సేమ్ ఆ ఫీలే వచ్చింది నాకైతే. ఎవరు ఉండదు, మొత్తం జనాలే. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ ఒక 10 మినిట్స్ పట్టిందండి ట్రైన్లో. మన పిల్లలు చూసి ఎవరు చూసిన ట్విన్సే అని అంటారు, కన్నయ్యని మిన్నయ్యని. 4 years గ్యాప్, 3.5 years గ్యాప్ అండి ఇద్దరికి. అంత అంటే ఎవరు నమ్మరు, ఇద్దరు ట్విన్సే అని అంటారు. వాళ్ళు అక్కడ ఫోటో తీసుకుంటున్నారు, కన్నయ్య మిన్నయ్య అని, ఇద్దరు ట్విన్స్ లాగా ఉన్నారని. నెక్స్ట్ ఇక్కడ దింపారా అంతే, ఇంకా మళ్ళీ వెళ్ళడమే. ఎన్ని స్ట్రీట్ షాపింగ్స్ అంటే షాపింగ్ చేసుకున్న వాళ్ళకైతే ఫుల్, బట్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది లేండి. చిన్న క్యాపు, చిట్టి క్యాప్లు పిల్లలు పెట్టుకునేది ఒక్కటే నాకు 50 రూపీస్ 60 రూపీస్, మిగతావన్నీ డబల్. కానీ ఇవి మాత్రం, ఇవి మొత్తము హ్యాండ్ మేడ్ అండి, మొత్తం హ్యాండ్ మేడే ఇవి. వీళ్ళంతా ఇది చూసారు కదా. బేసిక్గా నేను ఇక్కడికి ఫారినర్స్ ఎందుకు ఎక్కువ వస్తారు అనేది నేను ఎందుకు అనుకున్నానంటే ఇక్కడికి వచ్చినాక అర్థమైంది. ఇది మొత్తము మీకు బౌద్ధ ధర్ముడు లేదంటే గౌతమ బుద్ధుడు గురించి తెలిసినట్టుంటే అర్థమైపోతుంది. ఇదంతా పాజిటివ్ వైబ్రేషన్ మెడిటేషన్ అండి, ఇదంతా బుద్ధ, ఇదంతా స్టోన్తో చేసినవి. ఇది మేము తీసుకుందాం అనుకున్నామండి, చాలా చేద్దాము. అసలు మేము ఇన్ని షాప్స్ ఉంటాయని అనుకోలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాతకి అయింది. ఇదంతా స్టోన్, మనం కర్పూరం, హారతి కర్పూరం పెట్టుకుంటాం కదా, ఇది ఒక్కటే వచ్చేసి 800, 1000, 1200 సైజుని బట్టి. అందుకే ఫారినర్స్ వచ్చారు. ఫారినర్స్ మీకు విషయం తెలుసా, గౌతమ బుద్ధుడు అంటే మన ఇండియన్స్కి చాలా తక్కువ తెలుసు, కానీ ఫారినర్స్కి చైనీస్ వాళ్ళు మనం ఇక్కడ శివుని లేదంటే గణపతిని ఎలా పూజిస్తామో వాళ్ళు అక్కడ అలా పూజిస్తారు. అందుకే అబ్బా అనిపించింది, మొత్తం స్టోన్ తోటి, అన్ని స్టోన్ తోటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక టికెట్, అండ్ ఇక్కడ మనము గవర్నమెంట్కి పిల్లలకి ఇంత 5 రూపీస్ ఎంత పే చేయాలి, జస్ట్ ఇందులో నుంచి లోపల అడుగు వేయడానికే అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లోపల వైబ్రేషన్, హ్యాండ్ వైబ్రేషన్. ఇవి వచ్చేసి కూడా స్టోన్ తోటేనండి. ఇది ఎంత బాగుంది కదా, చిన్న టాటాయిస్ ఇవి. ఇది ఒక్కటి వచ్చేసి 18, 15 అన్నారు, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ చాలా తీసుకున్నాము. మేము న్యూమరాలజీ, ఆస్ట్రో ఇవి బేసిక్గా మా హస్బెండ్ ఎప్పటి నుంచో నమ్ముతారు. బై గాడ్ గ్రేస్ అనుకోవాలో ఏమనుకోవాలో, ముంబైకి వచ్చిన తర్వాతకి పవర్ ఆఫ్ యూనివర్స్ గురించి కూడా, ఇది ఒక కొత్త సబ్జెక్ట్, తెలిసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. పవర్ ఆఫ్ యూనివర్స్, పవర్ ఆఫ్ నేచర్ గురించి బాగా అర్థమైంది. అది తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ మ్యూజిక్, ఇది ఇందాక సౌండ్ వచ్చింది చూడండి, అది ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్. ఎవ్రీడే మెడిటేషన్ మేము బాగా చేస్తాము. మా పిల్లలు కూడా, ఈవెన్ మా కన్నయ్య 1 hour కూర్చుంటాడండి మెడిటేషన్లో. విపాసనలో మా హస్బెండ్ చేశాడు. సో మాకు మెడిటేషన్ గురించి బాగా అనుభవం ఉంది. అండ్ గౌతమ బుద్ధుడు అంటే మాకు కూడా పిచ్చి. నెక్స్ట్ అక్కడ అవి తీసుకున్నాము. ఇక్కడ చూసారు కదా శంకు,
ఎంత పెద్ద శంకువులు అంటే నేనైతే ఫస్ట్ టైం లైఫ్లో చూడడం. ఒక సైజు నుంచి ఒక మెటీరియల్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్తో సో చూసారు కదా, ఇవి మనం మన ఇండియన్స్కి తెలవడం కామన్, బట్ మనకంటే ఎక్కువ ఫారినర్స్ తీసుకొని పోతారు. ఇక్కడ ఒక్కొక్క శంకు 3000 5000 స్టార్టింగ్ వచ్చేసి ఆ చిన్న సైజు 1500 నుంచి ఉన్నాయండి. సో మనం ఫ్యూచర్లో ఓన్ హౌస్ తీసుకున్నాక ఇవన్నీ ఇక్కడికి వచ్చి మరి తీసుకొని పోవాలి. అంత బాగుంది. ముంబైలో సముద్రాలు ఎక్కువ కాబట్టి రియల్ స్టోన్తో చేస్తారా అండి. ఇవన్నీ రియల్ స్టోన్, రియల్ అన్నట్టు. మనకి ఎక్కడ కూడా ఇంత ఒరిజినల్ దొరకవు ఇక్కడ తప్ప, బాంబే. అలాగే నెక్స్ట్ వచ్చేసి గోవా అంట. ఫస్ట్ బాంబేనేనంట. ఇక్కడ నుంచి ఎన్ని రాష్ట్రాలకైనా ఎక్కడికైనా ఇంపోర్ట్ అయ్యేవి ఇక్కడ నుంచి. ఇవి మంకీస్ అయితే చేతిలో వాటర్ బాటిల్ తప్ప ఇంకేమున్నా లాక్కొని వెళ్ళి తింటున్నాయి. మంచిగా కూర్చొని అక్కడ ఎవరు ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ లాక్కొని వెళ్ళి కూర్చొని చూడండి. ఫుల్ మంకీస్. ఎన్ని మంకీలు అంటే ఇంకా చెప్పలేము. నెక్స్ట్ ఇది జస్ట్ ఎంట్రీ అండి. ఈ చిన్న ప్లేస్లో ఇవి అసలు మళ్ళీ ఇక్కడ ఇల్లు కూడా లేవండి. అటు ఇటు మొత్తం పవర్ ఆఫ్ నేచర్, పవర్ ఆఫ్ యూనివర్స్, ఇది ఒక సబ్జెక్ట్ ఇదే ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఓల్డ్ పీపుల్స్ వస్తారు కదా, వాళ్ళకి 1600 నుంచి 2000 వరకు వీళ్ళు ఇందులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తారు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 200 మెట్లు ఉన్నాయండి. ఇదే ఇందులో కూర్చోబెడితే మోసుకొని వెళ్తారు కదా వాళ్ళ కోసము. దారి పొడుగు ఫుడ్ మీకు ఏం కావాలన్నా ఆ చిన్న ప్లేస్లోనే, ఇంక ఎక్స్టెన్షన్ లేదు. అటు సైడ్ సముద్రమే, ఇటు సైడ్ సముద్రమే, ఈ వే ఒక్కటే అన్నట్టు. ఈ ఒక్క స్టోన్తోనేనంటే ఇదంతా డిజైన్ చేసిరంట. అండ్ నెక్స్ట్ అయితే ఇవి పర్ల్స్ అయినా, స్టోన్స్ అయినా, రుద్రాక్షలైనా, నెక్స్ట్ డెకరేటివ్ ఐటమ్స్ అయినా, ఇవి చాలా ఏమంటారు చూడండి, ఇంత ఒరిజినల్ ఇవి ఎక్కడా దొరకవు. అండ్ నెక్స్ట్ ఈ వుడెన్ పెన్ను, వుడెన్ క్లాకు, ఇన్ని ఉంటాయని తెలియదండి నాకు అసలు. బట్ మేము అప్పటికి చాలా, ఇది వచ్చేసి టాటాయిస్ అయినా, క్రొకడైల్ అని, ఇవన్నీ స్టోన్తో చేసినవి. దారిలో మా హస్బెండ్కి ఏదో ప్రాంక్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అలాంటి ప్రాంక్ నచ్చవండి. ఎందుకంటే భయపడము అవి నేను చేయలేనులేండి. మళ్ళీ వెంటనే అక్కడ పెట్టిన. నెక్స్ట్ ఇవి చూడండి, ఎలిఫెంట్, బుద్ధుడు. నెక్స్ట్ ఇవన్నీ హ్యాండ్ మేడేనంటే ఇవన్నీ మాకు పిచ్చెక్కిపోయినాయి చూస్తుంటే. ఇవన్నీ పర్ల్స్, ఒరిజినల్ పర్ల్స్, ఇవన్నీ ఒరిజినల్ స్టోన్స్. సో ఇది ఇక్కడ నుంచి నేను వ్లాగ్ నెక్స్ట్ దాంట్లో పెడతాను, ఎందుకంటే నేను అందులో మీకు చాలా చెప్పాలనుకున్నాను, చెప్పాలి కూడా. అందుకనేసి నేను ఈ వ్లాగ్ ఇక్కడికే స్టాప్ చేస్తున్నాను. అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఖచ్చితంగా పార్ట్ 2 చూసేయండి. అక్వేరియంలోనా? अरे डोंट टच. ఇంత ఇది కానీ ఇక్కడ స్టోన్స్ ఒరిజినల్ ఉన్నాయట్టుంది మామయ్య. వామ్మో, ఇదంతా హ్యాండ్ మేడ్. దీని కంటిన్యూషన్లో నేను చాలా చూపించాలి, చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలని పెట్టట్లేనండి. అది కూడా చూసేయండి. ఓకే.